Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్నదాత సుఖీభవ ఈ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలోని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఖరీఫ్ మరియు రబీ ఈ రెండు కాలాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి 2 విడతల్లో 10,000 రూపాయలని అందించబోతున్నారు. ఈ పథకం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇందులో భూమి యజమాని కనుక వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆయనకు మొత్తం 10,000 రూపాయలు అందుతుంది. అలా కాకుండా కౌలుకు ఇచ్చిన వాళ్ళు కనుక వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అసలు రైతుకు సగం కౌలు రైతుకు సగం ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకి 6,000 రూపాయలని ప్రకటించింది. దానితో ఇంకొక 4,000 కలిపి 10,000 రూపాయలు మేము అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకంలో ఏమనుంది, 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఇది వర్తిస్తుంది అనేసి చెప్పారు. రాష్ట్రంలో మనం 5 ఎకరాలకు పైనున్న రైతులకు కూడా ఇది వర్తిస్తుంది. దీన్ని 2 విడతల్లో పంపిణీ చేస్తాము. తొలి విడత మొత్తాన్ని కూడా ఈ నెల చివరిలోనే చెక్కులు పంపిణీ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్ ఫోన్లు అందించడం జరుగుతుంది. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటాము. ఈ డ్వాక్రాని ఫస్ట్లో IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని కింద 1982-83లో 50 జిల్లాల్లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మహిళలకి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ యొక్క స్టేటస్ను ఇంప్రూవ్ చేయడమే ఈ డ్వాక్రా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో మొత్తం 1.43 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా సెల్ ఫోన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇంకొక లక్ష్యం పెట్టుకున్నారు. ఇలా ప్రతి కుటుంబానికి సెల్ ఫోన్ ఇస్తే అయ్యే వ్యయం వచ్చేసి 7,175 కోట్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రఫేల్ ఒప్పందం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మన ఇండియాలో DAC డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. మనం ఏవైనా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, అవి గన్స్ కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి వేరే కంపెనీల నుంచైనా కావచ్చు, లేదా వేరే దేశంలో ఉన్నటువంటి కంపెనీల నుంచైనా కావచ్చు, మనం దిగుమతి చేసుకోవాలి అంటే ఈ DAC యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2012 జనవరిలో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది డసాల్ట్ ఏవియేషన్కి, డసో ఏవియేషన్ అని చదువుతాము, ఈ డసో ఏవియేషన్కి మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటటువంటి ఒక కాంపిటీషన్లో టెండర్ గెలుచుకుంది ఈ డసో ఏవియేషన్ అనేసి ప్రకటించింది. దీని ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 126 ఎయిర్ క్రాఫ్ట్స్ని సప్లై చేయాల్సి ఉంటుంది. 18 ఫైటర్లని ఈ డసో ఏవియేషన్ అనేది ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థ. 18 ఫైటర్లని నేరుగా ఫ్రాన్స్ అనేది అందిస్తుంది. మిగిలిన 108 విమానాలని HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దాని కింద డసో ఏవియేషన్ పర్యవేక్షణలో భారత్లోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భారత్కి రక్షణ పరిజ్ఞానం అనేది లభిస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు UPA గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. తర్వాత 2014లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఫ్రాన్స్లో పర్యటనకు వెళ్ళినప్పుడు మేము రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసుకుంటాము అనేసి ఒక ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం ఏంటి, 36 విమానాలు, మొత్తం ఈ 126 కాకుండా టోటల్గా 36 విమానాలు, ఇవన్నీ కూడా ఫ్రాన్స్లోనే తయారవుతాయి. దీనివల్ల రక్షణ పరిజ్ఞానం అనేది భారత్కి లభించదు. పైగా ఇంతకుముందు ఈ HALతో ఉన్న ఒప్పందాన్ని ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్కి మార్చడం జరిగింది. ఈ డసో ఏవియేషన్ ఇంతకుముందు HALతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్కి మార్చడం జరిగింది. అయితే కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది, ఈ రిలయన్స్ డిఫెన్స్ సంస్థ ఈ ఒప్పందం జరిగే 10 రోజుల ముందే ఏర్పాటైంది. ఇది ఇక్కడ కాంట్రవర్సీ.
అసలు ఈ రిలయన్స్ డిఫెన్స్తో కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కానీ ఒప్పందం ఎందుకు కుదుర్చుకోవాలి? ఇది మనం చూస్తే మనకి ఆఫ్సెట్ క్లాజ్ అనేసి ఒకటి ఉంది. దీని ప్రకారం ఏంటి, విదేశాల నుంచి మనం ఏమైనా దిగుమతి చేసుకుంటూ ఉంటే అందులో కొంత పర్సంటేజ్, అంటే అక్కడ డసో ఏవియేషన్లో తయారయ్యే దాంట్లో కొంత పర్సంటేజ్ మన దేశంలో ఉన్నటువంటి ఒక కంపెనీలో ఈ కొంత పర్సంటేజ్ని ఇక్కడే తయారు చేయాల్సి ఉంటుంది. అలా ఈ డసో ఏవియేషన్కి ఈ ఆఫ్సెట్ క్లాజ్ని 50%గా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ 50%కి సంబంధించిన వర్క్ మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలో ఈ డసో ఏవియేషన్ యొక్క పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కాంట్రవర్సీలు ఎక్కడెక్కడ వచ్చాయి? ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి తేడాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. యూపీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్లో మనకేంటి, డసో ఏవియేషన్ అనేది రెండింటిలోనూ కామన్గా ఉంది. యూపీఏ గవర్నమెంట్లో కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో కానీ. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉండేది. ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్ని తీసుకురావడం జరిగింది. ఇందులో 126 ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేశారు. ఇందులో 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఈ యూపీఏ గవర్నమెంట్లో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మన దేశానికి రక్షణ పరిజ్ఞానం అనేది లభిస్తుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకున్న దాంట్లో మనకంటూ రక్షణ పరిజ్ఞానం ఏదీ రాదు. ఎందుకంటే ఈ రిలయన్స్ డిఫెన్స్లో మనకి ఏది తయారు చేయట్లేదు. మొత్తం 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా డసో ఏవియేషనే మనకు అందిస్తుంది. అలాగే ఈ యూపీఏ గవర్నమెంట్ కింద మనం మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారీ అనేసి ఏదైతే చెప్పుకుంటామో ఈ మేక్ ఇన్ ఇండియాని దీనికి వర్తింపజేయవచ్చు. కానీ ఇందులో మేక్ ఇన్ ఇండియా అనే ప్రస్తావనే లేదు. మోదీ గారు మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చినా కూడా ఇందులో మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారీ ఏదీ లేదు. అలాగే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయటంలో హెచ్ఏఎల్కి అనుభవం అనేది ఉంది. కానీ ఈ అనుభవం అనేది రిలయన్స్ డిఫెన్స్కి లేదు. ఎందుకంటే ఈ ఒప్పందం జరిగే 10 రోజుల ముందే ఇది ఏర్పడింది కాబట్టి. అలాగే ఇందులో 126 ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా $1020 కోట్ల పెట్టారు దీనికి. ఇక్కడ ఈ 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం $870 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో స్కిల్ ఇండియా, నైపుణ్య భారత్ అంటాము. ఈ స్కిల్ ఇండియా కూడా ఇందులో ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన పరిజ్ఞానం మొత్తం మనకు వస్తుంది కాబట్టి ఇందులో ఈ స్కిల్ ఇండియాని కూడా వర్తింపచేయలేము. ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. ఈ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మీద క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేసి అంటాము, ఇది ఒక నివేదిక అనేది ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి, యూపీఏ ఈ 2007లో జరిపినటువంటి చర్చలతో పోలిస్తే ఎన్డీఏలో 2016లో కుదుర్చుకున్న ఒప్పందం ధర 2.86% తక్కువగా ఉంది అనేసి క్యాగ్ తేల్చి చెప్పింది. అయితే ఇందులో చాలా లోపాలున్నాయి అనేసి ఆడిటింగ్ సంస్థ తెలియజేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కిందే చదువుకుంటాము. ముందు చదివినట్టుగా ఈ పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు 5 ఎకరాల లోపలున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో నిర్వహించేటటువంటి కిసాన్ మహా అధివేశన్ రైతు సదస్సు, ఈ సందర్భంగా తొలి వాయిదా అయినటువంటి 2,000ని ప్రధానమంత్రి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు అనేసి చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టెలిమెడిసిన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద కూడా రిలేట్ చేసుకుంటాము. టెలికమ్యూనికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటిని ఉపయోగించి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా
హెల్త్ కేర్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ టెలిమెడిసిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ టెలిమెడిసిన్ అనేది రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ అందించడానికి, అది కూడా కాన్స్టెంట్గా అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు అయితే రూరల్ ఏరియాస్లో మంచి మంచి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉంటూ ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ పేషెంట్కి కంప్యూటర్ని కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్ని కానీ, అలాగే ట్యాబ్ని కానీ దేన్నైనా ఉపయోగించి ఫిజిషియన్తో సంప్రదింపులు జరుపుతారు. అప్పుడు వాళ్ళు ఆ ఫోన్కి లేకపోతే ఆ ట్యాబ్కి వాళ్ళు ఒక కోడ్ని పంపిస్తారు. అలాగే దానికి సంబంధించినటువంటి మందుల వివరాలని పంపిస్తారు. దాన్ని బట్టి వీళ్ళు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ టెలిమెడిసిన్ అనేది 3 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అందులో ఒకటి వచ్చేసి స్టోర్ అండ్ ఫార్వర్డ్ టెలిమెడిసిన్ అంటాము. రెండవది వచ్చేసి రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అంటాము. మూడవది వచ్చేసి రియల్ టైమ్ టెలిమెడిసిన్ అనేసి అంటాము. ఇలా 3 రకాలు ఉన్నాయి ఇందులో. దీనివల్ల ప్రజలకి కన్వీనియన్స్ ఉంటుంది, అలాగే ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకుంటారు, అలాగే యాక్సెస్ కూడా ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిరి ఆహార పోషణ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ITDA, దీన్నే మనం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అంటాము. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ గిరి ఆహార పోషణ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 6 పోషకాలు ఉండేటటువంటి 532 రూపాయల విలువైనటువంటి ఆహార బుట్టని ఒక్కో గిరిజన కుటుంబానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి నెల. ఆ 6 పోషకాలు ఏంటి అని చూస్తే ఇక్కడ మనం రాగి పిండి, కందిపప్పు, వేరుశెనగ, బెల్లం, సన్ఫ్లవర్ నూనె, ఇంకా ఐరన్, అయోడిన్ కలిపినటువంటి ఉప్పు, ఇవన్నీ కూడా ఆ ఆరోగ్య బుట్టలో ఉంటాయి. ఈ ఆహార బుట్టల యొక్క కొనుగోలు, పంపిణీ, వీటి బాధ్యత అంతా కూడా పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. అయితే ఇక్కడ ఒక్కొక్క బుట్టకు అయ్యేటటువంటి వ్యయం 532. ఎవరికి ఇస్తారు? 7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకి, గిరిజన జనాభా 40% కన్నా అధికంగా ఉన్నటువంటి జిల్లాల్లోని 41 మండలాల్లో వాళ్ళకి ఈ బుట్ట అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఏం అర్హత ఉండాలి అని చూస్తే వాళ్ళ కుటుంబాల్లో తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, వైట్ రేషన్ కార్డు. ఎన్ని ఇస్తారు? కుటుంబానికి 1 చొప్పున ఇస్తారు. అదే ఆదిమ తెగలైతే నెలకు 2 చొప్పున ఇస్తారు. ఎక్కడిస్తారు? ఈ ITDAలు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలు, అలాగే గిరిజన సహకార సంస్థ, వీటి ఆధీనంలో ఉన్నటువంటి DR డిపోల ద్వారా అందిస్తారు. ఎంతమందికి? ప్రతి నెల మొత్తం 2,668,000 కుటుంబాలకు లబ్ధి. ఎందుకోసం అనేది ఇక్కడిచ్చారు. ఎంత వ్యయం అనేది ఇక్కడిచ్చారు. ఎందుకోసం? నిరక్షరాస్యత, పేదరికం, పోషకాహారం, వీటి మీద సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఈ ITDAల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవన కాలం కూడా తక్కువగా ఉంటుంది. వీరందరికీ సరైన సమయంలో పోషకాహారాన్ని అందిస్తే వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెంచొచ్చు అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విమాన ప్రయాణికుల్లో వృద్ధి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్నదాని కింద చదువుకుంటాము. అలాగే డెవలప్మెంట్కి కూడా రిలేట్ చేసుకోవచ్చు. 2017తో పోలిస్తే 2018లో ఏపీలో వచ్చేసి ప్రయాణికుల వృద్ధి 36.3%గా ఉంటే తెలంగాణలో 26.4% వృద్ధిగా నమోదైంది. అలాగే ఏపీలో 2016లో 35.62 లక్షల మేర ప్రయాణికులు ఉంటే 2018లో 52 లక్షలకు చేరారు. తెలంగాణలో 1.66 కోట్ల నుంచి 1.88 కోట్లకు పెరగడం అనేది జరిగింది. ఇలా ప్రయాణికుల సంఖ్యాపరంగా తెలంగాణ అనేది 6వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 13వ స్థానంలో ఉంది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది 5.19 కోట్ల మంది ప్రయాణికులతో. 2వ స్థానంలో మహారాష్ట్ర
3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 5వ స్థానంలో తమిళనాడు, 6వ స్థానంలో తెలంగాణ, 13వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం, ఈ కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి స్థల అనుమతి అనేది ఇచ్చాము అని చెప్పేసి పౌర విమానయాన శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అలాగే ఏపీలో దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు వీటిలో కూడా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకి అనుమతులు ఇచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వైన్ ఫ్లూ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిసీజెస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ స్వైన్ ఫ్లూనే మనం పిగ్ ఇన్ఫ్లుయెంజా, అలాగే హాగ్ ఫ్లూ, అలాగే పిగ్ ఫ్లూ అనేసి పిలుస్తాము. ఈ స్వైన్ ఫ్లూని మొదటిసారిగా 2009లో మెక్సికోలో మనుషుల్లో గుర్తించడం అనేది జరిగింది. దీనిని H1N1 అనేటటువంటి వైరస్ వ్యాప్తి చేస్తుంది. ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు రావడం అనేది కామన్గా జరగదు. ఒకవేళ అలాగ జరిగి మనుషులకి హ్యూమన్ ఫ్లూ అనేది వచ్చింది అంటే దాన్ని మనం జూనోటిక్ స్వైన్ ఫ్లూ అనేసి అంటాము. ఇలా జూనోటిక్ స్వైన్ ఫ్లూ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఎక్కువగా బాగలేకపోవటం, ఫీవర్ రావడం, సోర్ థ్రోట్ రావటం, మజిల్స్లో పెయిన్ రావటం, హెడ్ఏక్ రావటం, వీక్నెస్గా ఉండటం, బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, డిస్కంఫర్ట్గా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి. 2010 ఆగస్టులో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్వైన్ ఫ్లూని పాండెమిక్గా ప్రకటించడం అనేది జరిగింది. పాండెమిక్, పాన్ అంటే ఆల్ అనేసి అర్థం, అంటే అన్ని చోట్ల ఇది వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. దీని సిమ్టమ్స్ ఇప్పుడే మనం చూసాము. ఫీవర్, కాఫ్, బ్రీతింగ్ తీసుకోవడానికి డిఫికల్ట్గా ఉండడం, ఇవన్నీ కూడా. ప్రెగ్నెంట్ ఉమెన్లో కనుక ఈ స్వైన్ ఫ్లూ వస్తే కొన్నిసార్లు మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ స్వైన్ ఫ్లూని గుర్తించడానికి రియల్ టైం PCR అనేది చేస్తారు. దీని ద్వారా వాళ్ళలో H1N1 వైరస్ ఉందా లేదా అనేసి డయాగ్నోస్ చేయడానికి కూడా వీలవుతుంది. ఈ స్వైన్ ఫ్లూ ప్రివెన్షన్ ఎలా చేస్తాము? మనం చూస్తే 2018లో స్వైన్ ఫ్లూ ఎంతమందికి వచ్చింది, అలాగే 2019లో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని విజృంభణ తీరు ఏ సంవత్సరాల్లో ఎలా ఉంది అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్వైన్ ఫ్లూ ప్రివెన్షన్ అనేది మనం 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి పందుల్లో దీన్ని ప్రివెంట్ చేయటం, రెండవది వచ్చేసి మనుషులకి దాన్ని ట్రాన్స్మిషన్ అవ్వకుండా ప్రివెంట్ చేయటం, అలాగే మూడవది వచ్చేసి మనుషులకి మధ్య దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయటం. తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండడం, అలాగే ఎవరికైనా కోల్డ్ కానీ ఫ్లూ కానీ ఉంటే వాళ్లకు దూరంగా ఉండటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా కొంచెం ప్రివెంట్ చేయవచ్చు. మనుషుల్లో ఎవరికైనా ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చిందనుకోండి, వాళ్ళకి మనం యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాము. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తొందరగా రిలీఫ్ అనేది కలుగుతుంది. అలాగే ఈ స్వైన్ ఫ్లూ కాంప్లికేషన్స్ అనే వాటిని తగ్గించవచ్చు. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ని సిమ్టమ్స్ కనపడిన 2 రోజుల్లోపు తీసుకుంటే బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ స్వైన్ ఫ్లూ అనేది తొందరగా హ్యూమన్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, ర్యాపిడ్గా జరుగుతుంది. ఎందుకు? ఎయిర్ ట్రావెల్ అంటే గాలి ఎంత తొందరగా వీస్తే అంత తొందరగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఈ వైరస్ ఎప్పుడూ కూడా ఫుడ్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే పోర్క్ తినే వాళ్ళకి ఈ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే తినే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదా అంటే పోర్క్ తిన్నందువల్ల ట్రాన్స్ఫర్ అవ్వదు, ఫుడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది ఓన్లీ ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. 2015లో చాలా కేసెస్ కనపడేసరికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి ఏ స్టేట్స్లో ఇదైతే ఎఫెక్ట్ అయిందో ఆ స్టేట్లకి కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇచ్చిందనమాట. ఏంటి?
ఒకటోది వచ్చేసి H1N1 ఈ వైరస్ని ఐడెంటిఫై చేయటం, దాని సిమ్టమ్స్ ఏంటి, ఒకవేళ కోల్డ్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేసి చెక్ చేయటం, ఇవన్నీ ఒకటి. తర్వాత వచ్చేసి క్లినికల్గా ఈ వైరస్ని స్క్రీనింగ్ చేయటం, తర్వాత వాళ్ళకి హోమ్ కేర్ ప్రొవైడ్ చేయటం, అలాగే హ్యూమన్ శాంపిల్ని తీసుకోవటం, ఇలాంటి గైడ్ లైన్స్ అన్నీ గవర్నమెంట్ ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా NCDC అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ వీటి ఆధ్వర్యంలో కిట్లని ప్రొవైడ్ చేసింది. దేనికి మనం ఇందాక చెప్పుకున్నాం ఈ H1N1 వైరస్ని డిటెక్ట్ చేయడానికి రియల్ టైమ్ PCR అన్న టెక్నాలజీని మనం వాడతాము అనేసి వీటికి సంబంధించిన కిట్లని ప్రొవైడ్ చేసింది. దాని ద్వారా వాళ్ళలో ఆ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.